వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో కాలనీలు నీట మునిగాయి. మెదక్, కామారెడ్డి జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ 2 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగాం, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అయితే మిగతా అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కామారెడ్డి జిల్లా సరంపల్లి దగ్గర గురుకుల కళాశాల మునిగింది. భవనం చుట్టూ వరద చేరింది. దీంతో తాడు సహాయంతో విద్యార్థులను స్థానికులు కాపాడారు. కామారెడ్డి జిల్లా సరంపల్లి దగ్గర గురుకుల కళాశాల మునిగింది. అయితే భవనం చుట్టూ వరద చేరడంతో స్థానికులు విద్యార్థులను తాడుల సాయంతో బయటకు తీశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీపతి సిద్ధంగా ఉన్నారు. శ్రీపతి, ఏంటి సిచ్యువేషన్ కామారెడ్డి జిల్లాలో? శంకరి, కామారెడ్డిలో భారీ వర్షాలు విలయ తాండవం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రస్తుతం మనం సరంపల్లి గురుకుల పాఠశాలకు సంబంధించిన పరిస్థితి చూస్తే ఇక్కడ ఒక గురుకుల పాఠశాల మొత్తం కూడా నీటిలో మునిగిపోయింది, జల దిగ్బంధంలో ఉండిపోయింది. అప్పటికే పిల్లలంతా కూడా లోపల ఉన్నారు. సుమారు 85-90 మంది పిల్లలు పాఠశాల లోపల చిక్కుకొని ఉన్నారు. ఇక రాత్రి పడుకున్న సమయంలోనే భారీ వరద మొదలైంది. వారు తెల్లవారుజామున లేచి చూసేసరికి చుట్టుపక్కల మొత్తంగా కూడా నీరు నిలిచిపోయింది. దీంతో పిల్లలు బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే అధికారులకు సమాచారం అందడంతో ప్రత్యేకంగా రెస్క్యూ టీం వచ్చింది, పోలీసులు వచ్చారు. పెద్ద దొడ్డు తాడు కట్టి పిల్లల్ని ఒక్కొక్కరినిగా కూడా బయటకి తీసుకొస్తున్నారు. అయితే ఈ పాఠశాల ఆవరణం మొత్తం నీటితో నిండడము, లోపలికి కూడా వాటర్ వెళ్లడంతో పిల్లల పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా మారిందని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళకు భోజన సదుపాయము అలాగే ఉండడానికి అవకాశం లేక కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. అంటే ఈ వాటర్ ఒక్కసారిగా వచ్చిన వరద వల్ల ఇలాంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనాయి, మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సాధారణ జనజీవనం కూడా పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఇటు కామారెడ్డి పట్టణంలో కూడా హౌసింగ్ బోర్డు కాలనీ అలాగే అశోక్ నగర్, విద్యానగర్ కాలనీ ప్రాంతాలన్నీ కూడా నీటిలో మునిగిపోయాయి. ప్రధాన రహదారులపై నుంచి వరద పారుతోంది. దీనివల్ల జనాలు బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే వ్యాపార కేంద్రాలు, ఇతర లావాదేవీలన్నీ కూడా పూర్తిగా స్తంభించిపోయి కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ రోజు వినాయక చవితి కావడం వల్ల జనాలంతా కూడా ఉత్సవ వేడుకల్లో ఉండాల్సిన సమయంలో ఇలా వరద ముంచెత్తడము, అది రికార్డు స్థాయిలో భారీ వర్షం పడడంతో జనాలంతా కూడా తీవ్ర భయాందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ హౌసింగ్ బోర్డు కాలనీలో ఇప్పటికీ కూడా సుమారు 100-120 నివాసాలు నీటిలో చిక్కుకుపోయినాయి. అందులో ఉన్న జనాలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ బృందాలు కూడా ఇక్కడికి చేరుకోవాలనే ప్రయత్నాల్లో అధికార యంత్రాంగం ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. అంటే ప్రధానంగా కామారెడ్డి కలెక్టర్ కూడా దీనికి సంబంధించి ఒక ప్రత్యేక సమాచారం వర్తమానం అందింది. అంటే ప్రత్యేక చర్యలు చేపట్టాలి, అలాగే ఎవరైతే వరదలో చిక్కుకున్నారు అలాగే జల దిగ్బంధంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలి, అలాగే భోజనము, ఆవాస వసతి కూడా కల్పించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ద్వారా జిల్లా కలెక్టర్కి ఆదేశాలు వచ్చాయి. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దింపింది. అయితే కొన్ని ప్రాంతాలకు ఎల్లారెడ్డి ప్రాంతంలో అలాగే ఇటు మాచారెడ్డి వైపు గాంధారి, బాన్స్వాడ మార్గాల్లో వాగులన్నీ పొంగి పొల్లుతున్నాయి. దీనివల్ల రోడ్లపై నుంచి నీరు వెళ్లడం వల్ల
రాకపోకలు కూడా స్తంభించిపోయాయి. ఈ కారణంగానే సహాయ చర్యలకు కూడా కొంత అవాంతరాలు ఏర్పడుతున్నాయి, కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. రెస్క్యూ టీములు కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉండడం వల్ల ఇప్పటికీ కూడా ఎల్లారెడ్డి ప్రాంతంలోని గ్రామాలలో జనాలు ఇంకా సహాయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే నిజాం సాగర్ మండలం బొగ్గు గుడిసె వద్ద బీహారీ కూలీలు సుమారు 10 మంది వరదలో చిక్కుకున్న వారిని కాపాడడం జరిగింది. అంటే ఎక్కడికక్కడ ఈ వరద తీవ్రతలో చిక్కుకుని జనాలు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. శాంకరి, రైట్, థ్యాంక్ యూ శ్రీపతి.